రైట్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును న్యాయమూర్తులు గవాయ్ అగస్టిన్ విచారించనున్నారు. అయితే తమ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలకు పిటిషన్ వేసింది బీఆర్ఎస్. నిర్ణీత వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కూడా పిటిషనర్లు కేటీఆర్, కౌశిక్ కోరారు. ఇక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును న్యాయమూర్తులు గవాయ్ అగస్టిన్ విచారించనున్నారు. అయితే తమ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలకు పిటిషన్ వేసింది బీఆర్ఎస్. అయితే నిర్ణీత వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని పిటిషనర్లు కేటీఆర్, కౌశిక్ కోరారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై అయితే నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులపైన విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పార్టీ ఫిరాయింపుల కేసుని విచారిస్తున్నటువంటి సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారా లేదా అని కూడా ప్రశ్నించింది. సో దీనికి ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు కూడా జారీ చేశారు. సో ఇక ఈ రోజు సుప్రీంకోర్టు విచారణలో భాగంగా తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలో కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే ఈ పార్టీ ఫిరాయింపులపైన ఖచ్చితంగా చర్యలు స్పీకర్ తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ని ముకుల్ రోహిత్ ని అనేక సార్లు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. కాబట్టి సో ఇక ఈ రోజు లిస్ట్ నెంబర్ 18-19 ఈ కేసు పార్టీ ఫిరాయింపుల కేసు విచారిస్తున్నటువంటి ఈ దిశగా ధర్మాసనం సో మధ్యాహ్నం లోపు విచారించిన తర్వాత తీర్పు మాత్రం ఏ విధంగా వస్తుందనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వాస్తవంగా మొన్ననే విచారించాల్సినటువంటి సుప్రీంకోర్టు ఇటు ముకుల్ రోహిత్ కి అందుబాటులో లేకపోవడం తోటి, అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అడ్వకేట్ ముకుల్ రోహిత్ కి అందుబాటులో లేకపోవడం తోటి ఈ రోజుకి వాయిదా వేసింది. కాబట్టి ఈ రోజు విచారించిన తర్వాత తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పార్టీ ఫిరాయింపులు కామన్ అయిపోయాయి. కాబట్టి ఈ తీర్పు అనేది అంతటా కూడా ఇది ఇంప్లిమెంట్ కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే వీళ్ళ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ ముకుల్ రోహిత్ ని ఈ మధ్య కాలంలోనే అనేక సార్లు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనేక సార్లు ఆయనతోటి భేటీ అయ్యారు. ఖచ్చితంగా మా వైపు నుంచి కూడా వాదనలు బలంగా వినిపించాలని చెప్పేసి కూడా ముకుల్ రోహిత్ ని వాళ్ళు వేడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముకుల్ రోహిత్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రము ఇటు వినోద్ రావు ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. సో ఇరు వాదనలు నిన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మొత్తం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు చెప్తూ వస్తుంది, అంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేశారో వారిపైన వేటు పడుతుంది సుప్రీంకోర్టు సంబంధించి. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు అనుకూలంగా మాకు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అనేక సార్లు కేటీఆర్ చెప్తున్నారు, కేసీఆర్ కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం అని చెప్పేసి కూడా అనేక సార్లు కేటీఆర్ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ రోజు విచారించిన తర్వాత తీర్పు ఏ విధంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సంజన. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.